వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ అఫీషియల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థంబ్నెయిల్ అయితే చూసారు కదండి. సో ఇదైతే నేను మా బాబుని తీసుకుని మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి ఆఫ్టర్ 5 months తర్వాత గడపలు దాటడానికి అయితే వెళ్తున్నాను. ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్ అనే చెప్పాలండి. అసలు బాబు పుట్టి అప్పుడే 5 months అయిపోయాయా అని అనుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అంతే కదండి, మనకి టైం అయితే అస్సలు తెలియదు. ఇదే విధంగా నేను లాస్ట్ టైం అయితే మా నేహాన్ని తీసుకుని ఫస్ట్ టైం మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వీడియో అయితే పెట్టానండి. సో ఆ వీడియో కనుక మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి. మేమైతే ఆ వీడియో అసలు అనుకోలేదు, చాలా వైరల్ అయ్యింది. ఇదిగోండి మా నేహ అయితే వాళ్ళ డాడీ రాగానే ఇంక వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఇంక ఇదంతా కూడా నేను పట్టుకెళ్లే లగేజ్ అలాగే నాకు పెట్టే సార్ అండి. ఫస్ట్ టైం అయితే సార్ అనేది చాలా ఎక్కువ పెడతారు కదండి. ఇంకా సెకండ్ టైం అయితే మా అత్తయ్య గారు ఇంకా అంతగా సార్ అయితే ఏమీ వద్దు అని చెప్పారు, అన్ని తక్కువ అయితే పెట్టమన్నారు. ఇంకా నన్ను తీసుకుని వెళ్ళడానికి అయితే మా హస్బెండ్ కూడా వాళ్ళ అమ్మమ్మ గారు అయితే వచ్చారండి. ఇంకా మా నాన్నమ్మ గారు అయితే ఎప్పుడైనా సరే వచ్చారంటే ఇంకా ఫుల్ పిల్లలతోనే ఉంటారండి. ఇంకా పిల్లలంటే చాలా ఇష్టం. ఎంతైనా సరే మనవడి పిల్లలు అంటే ముని మనవలు కదండి. ఇంకా ముని మనవలు అంటే ఇంకా చాలా ప్రేమ అయితే ఉంటుంది. మాకైతే మార్నింగ్ 11:30 లోపు మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి గడప దాటడానికి మంచి అయితే వచ్చింది. సో వెళ్లే ముందు అయితే మనం ఇలా పెరుగన్నం అయితే తినేసి కొద్దిగా ప్లేట్లో అయితే వదిలేసి వెళ్ళాలంటండి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళకైతే మార్నింగ్ టైం వచ్చారు కాబట్టి ఇంకా టిఫిన్స్ అయితే పెట్టేశారు. నాకైతే పెరుగన్నం అస్సలు ఇష్టం ఉండదు, అది కూడా ఎర్లీ మార్నింగే 10-10:30 ఆ టైంకి పెరుగన్నం తినాలంటే అస్సలు నా వల్ల అయితే అవ్వదండి. ఇంకెక్కడైతే పెరుగన్నం కొద్దిగా తినేసి వదిలేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇలా కాళ్ళకి పసుపు అయితే రాస్తారండి. మ్యారేజ్ అప్పుడు ఫస్ట్ టైం అత్తగారు ఇంటికి వెళ్తాం కదండి, అప్పుడు కూడా ఇలాగా కాళ్ళకి పసుపు అయితే రాస్తారు. సో ఇదైతే మాకు ఇటు పక్కన అంటే ఈస్ట్ గోదావరి సైడ్ ఉన్న ట్రెడిషన్ అండి. మా నేహాని ఫస్ట్ టైం ఎత్తుకుని వెళ్ళినప్పుడు అయితే నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయానండి. ఇంకా చాలా ఏడుపు వచ్చేసింది. ఈసారి అయితే నేను ముందు రోజు నుంచి కూడా అస్సలు ఏడవకూడదని గట్టిగా చాలా స్ట్రాంగ్ గా అయితే అనుకున్నానండి. కానీ నేను వెళ్ళే టైంకి అయితే నాకు అస్సలు ఏడుపు అయితే ఆగలేదు. ఇక్కడైతే నాకు మా చిన్నానమ్మ అలాగే పిన్ని కూడా ఇలా వెళ్ళేటప్పుడు బొట్టు అయితే పెట్టి బ్లౌజ్ పీసెస్ అయితే ఇస్తున్నారు. మా సైడ్ అయితే ఇలా ఫస్ట్ టైం పెళ్లి కూతురు వెళ్ళినప్పుడు కానీ లేదా చంటి బిడ్డని ఎత్తుకుని వెళ్ళినప్పుడు కానీ ఇలాగా మనకు తెలిసిన వాళ్ళు అయితే వచ్చి బొట్టు పెట్టి బ్లౌజ్ అయితే ఇస్తారండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నాకు పుట్టింటి నుంచి కొన్ని బ్లౌజ్ పీసెస్ అలాగే కుంకుమ అయితే చేతిలో పెడతారు. ఇక నెక్స్ట్ అయితే ఇది బుట్టలో ఇలాగా బెల్లము, అట్టిపళ్ళు, తాలింపు సామాలు ఈ విధంగా కొన్ని ఉంటాయండి. సో అవన్నీ కూడా వేసి మనకి ఇలాగా చేతిలో అయితే పెడతారు. మా నేహాని ఫస్ట్ టైం ఎత్తుకుని వెళ్ళినప్పుడు అయితే నేను రెడీ అయిన తర్వాత నేహాతో చాలా ఫొటోస్ అయితే దిగానండి. కానీ ఇప్పుడైతే మా బాబుతో అసలు ఫొటోస్ అయితే ఏమీ దిగడానికి అసలు కుదరలేదు. ఎందుకంటే నా మైండ్ అంతా కూడా అమ్మో ఇద్దరు పిల్లలతో ఎలాగ మేనేజ్ చేసుకోవాలి, ఇది టెన్షన్ అయితే చాలా ఉంది. ఇంకెక్కడైతే నేను పట్టుకెళ్లే సార్ అంతా కూడా ఇలాగ కారులో అయితే పెడుతున్నారు. పుట్టింట్లో మనం ఎన్ని రోజులు ఉన్నా సరే మనకి టైం అయితే అస్సలు తెలియదు కదండి, చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతుంది. కానీ ఇది ఎప్పటికీ కూడా మనకి సొంత ఇల్లు అయితే అవ్వదు కదండి. మన ఇల్లు అనేది ఎప్పుడు కూడా అత్తగారి ఇల్లే అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసినా సరే మనం పుట్టిల్లు వదిలి వెళ్తున్నాము అంటే మనకు తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చేస్తాయి కదండి. నేనైతే అస్సలు ఏడవకూడదని చెప్పి చాలా కంట్రోల్ అయితే చేసుకున్నానండి. ఇంక లాస్ట్ మినిట్ లో అయితే ఇంక నా వల్ల అయితే అవ్వలేదు. ఇంక ఫుల్ గా అయితే ఏడుపు వచ్చేసింది. ఒక పక్కన మా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి హ్యాపీగా ఉంది, కానీ ఇంకొక పక్క ఏంటంటే పుట్టిల్లు వదిలి వెళ్తున్నానని చాలా బాధ అయితే ఉందండి. సో నేనైతే అప్పటి వరకు కూడా చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఇంకొకసారి దేవుడికి దండం పెట్టుకుని బాబుని తీసుకుంటలోకి ఇంకా నాకు ఏడుపు అయితే అస్సలు ఆగలేదు. ఇంకా ఈ పిల్లలకైతే ఏమీ తెలియదు కదండి, ఎక్కడైనా సరే వాళ్ళకి ఒకలాగే ఉంటుంది. కానీ ఏదైనా సరే చిన్నప్పటి లైఫ్ అయితే చాలా హ్యాపీ కదండి. మనకైతే ఎటువంటి టెన్షన్స్ ఉండవు, ఏమీ తెలియదు, మంచిగా ఆడుకుంటా ఉంటాము. ఇంకా ఇప్పుడైతే మనకి చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా టెన్షన్స్ ఉంటాయి. కొన్ని అయితే మనం పేరెంట్స్ కూడా చెప్పుకోవాలని టెన్షన్స్ అయితే ఉంటాయి కదండి. సో మీకు చిన్నప్పటి లైఫ్ ఇష్టమా ఇప్పటి లైఫ్ ఇష్టమా నాకు కింద కమెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. మా వారైతే ఎప్పుడు కూడా చిన్నప్పటి లైఫ్ అయితే ఏం బాగుంటుంది, ఇప్పుడైతే మనం నచ్చినవి కొనుక్కుంటున్నాము, నచ్చినవి తింటున్నాము, ఈ లైఫే బాగుంది కదా అని అంటారు. కానీ నేనైతే అస్సలు ఒప్పుకోనండి, నాకు చిన్నప్పటి లైఫే బాగుంది. ఎందుకంటే ఈ పిల్లలు ఈ టెన్షన్స్ ఏమీ ఉండవు, ఇంచక్క మా అమ్మాళ్ళ దగ్గరే ఉంటాను కదా అని అంటాను. ఫైనల్లీ ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి టైం అయితే వచ్చేసిందండి. ఇంకా నేనైతే కార్ ఎక్కేసాను. ఇంకా ఇక్కడైతే నాకు మా అమ్మ అలాగే మా పిన్ని అయితే ఎదురొచ్చారు. పెళ్లికి సంబంధించి ఫస్ట్ టైం అయితే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తాం కదండి, అప్పుడు కానీ లేదంటే ఇలా
ఇలా పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళినప్పుడు కానీ మనమైతే స్టార్ట్ అయిన తర్వాత ఒక 3 times అయితే వెనక్కి తిరిగి మనం పుట్టిల్ని అయితే చూడాలంటండి. నేనైతే బాబుని తీసుకుని ఫస్ట్ టైం మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి 5 months తర్వాత వెళ్తున్నాను కదండి. అందుకని చెప్పి సింపుల్ గా మా వారైతే ఇలా డెకోర్ అయితే చేస్తున్నారు. ఇదైతే ఎర్లీ మార్నింగే 4కి అయితే లేచి స్టార్ట్ చేశారంట. ఈ ఫాయిల్ బెలూన్స్ ఊదుతుంది కదండి, తనైతే మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మాయి. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది కదా, తనైతే మా పెద్దత్తయ్య వాళ్ళ అమ్మాయి. సో నాకైతే ఆడపడుచులు అవుతారండి. మేనల్లుడు ఫస్ట్ టైం వస్తున్నాడని చెప్పి అత్తలిద్దరూ కూడా చాలా కష్టపడ్డారండి. కానీ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అవుట్పుట్ అయితే నాకు భలే అనిపించింది. అందరూ కూడా ఎర్లీ మార్నింగే 4కి అయితే లేచి డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారంటండి. అంటే ఫ్లవర్స్ కదా, ముందు రోజు చేస్తే మళ్ళీ ఒళ్ళిపోతాయని చెప్పి ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఈ విధంగా మంచిగా డెకరేషన్ అయితే చేశారు. మా నేహాని ఎత్తుకుని వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ టైము మా వారైతే ఇలాగే డెకరేషన్ అయితే చేశారండి ఫ్రెండ్స్ తో. సో అందుకే నేను ఆ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీలో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చెక్ చేయండి. ఇంకా ఈసారి అయితే మా వారు అన్నారు ఇంక నేనైతే ఏమి డెకరేషన్ చేయట్లేదు అని చెప్పారు. నేను కూడా సరే కదా ఓకే అని అనుకున్నాను. కానీ నాకైతే వెళ్ళిన వెంటనే కూడా ఒక పెద్ద సర్ప్రైజ్ అండి ఇదంతా కూడా. మొత్తం డెకరేషన్ అంతా కూడా మా వారు అలాగే మా ఆడపడుచులు ఇద్దరు అయితే చేసేసారండి. ఎర్లీ మార్నింగ్ 4కి లేగడం వల్ల ఇంకా ఆ రోజంతా కూడా చాలా కష్టపడ్డారండి. సో 9 అవుతుల్లోకి డెకోర్ అంతా కూడా మొత్తం కంప్లీట్ చేసేసారంట. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డెకోర్ అంతా కూడా ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదండి డెకరేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్స్లో అయితే చెప్పండి. ఇక్కడ నేనైతే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ వచ్చిన వెంటనే ఇలాగా ఎర్ర అక్షంతలతో దిష్టి అయితే తీస్తారు కదండి. ఇంకా ఇక్కడ స్టార్టింగ్ అయితే ఎంట్రన్స్లో ఇలాగా మా బాబుతో ఫస్ట్ ఫుట్ ప్రింట్స్ అయితే వేయించారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా నేహ అప్పుడు కూడా ఇదే విధంగా చేయించాము. కాకపోతే అది సరిగ్గా వెయ్యలేదండి, కాలు అయితే కదిపేసింది. కానీ మా బాబు అయితే చాలా బాగా వేసాడండి. నాకైతే భలే క్యూట్ అనిపించాయి. కుంకుమలో కొద్దిగా వాటర్ అయితే కలిపి ఈ విధంగా పేస్ట్లు అయితే చేసి పక్కకైతే ఉంచారండి. సో అదైతే మా బాబు కాలుకి పూర్తిగా అయితే మంచిగా రాశారు. సో రాసిన తర్వాత ఈ విధంగా మా వాడైతే ఫస్ట్ టైం వాళ్ళ నానమ్మ ఇంట్లో అడుగు అయితే పెట్టేశాడండి. ఫస్ట్ అయితే మా బాబుతో గడప అయితే దాటిచ్చిన తర్వాత ఇంక నేను కూడా గడప అనేది దాటేశాను. ఆఫ్టర్ 5 months తర్వాత కదండి. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు అయితే నాకు చాలా కొత్తగా అయితే అనిపించింది ఆ ప్లేస్ అంతా కూడా. సో చాలా టైం అయితే పట్టిందండి నాకు ఇంకా కొద్దిగా సెటిల్ అవ్వడానికి. ఇంకా నెక్స్ట్ అయితే మా ఇంట్లో ఉన్న ప్రతి గడప కూడా మంచి టైం లోపే దాటేయాలి కదండి. ఇంకా ప్రతిదీ కూడా గడప అయితే దాటి మంచి అయితే చేసేసాను. ఎప్పుడు కూడా మనం గడపలు అనేవి పైనుంచి దాటుకుని అయితే వస్తాం కదండి. సో ఫస్ట్ అయితే మా అత్తయ్య గారు వాళ్ళ బెడ్రూమ్ గడప అయితే దాటుకుని వచ్చేసాను. ఇంక నెక్స్ట్ అయితే ఇంకా మా బెడ్రూమ్ గడప అయితే దాటుతున్నాము. ఇంక మా బెడ్రూమ్ అయితే చాలా బాగా డెకోర్ చేశారండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా బెడ్ అంతా కూడా మంచిగా పువ్వులతో అయితే డెకోర్ చేశారు. ఇంకా మా బాబుని అయితే వెళ్ళిన వెంటనే ఇలాగా బెడ్ మీద అయితే పడుకోబెట్టామండి. ఇంకా మా బాబు అయితే చాలాసేపు అయితే మంచిగా ఆడుకున్నాడు. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడైతే మా వాడికి మంచిగా ఫొటోస్ అయితే తీసామండి. చాలా కోఆపరేట్ చేశాడు. మా నేహ అయితే అస్సలు ఫొటోస్ కి కోఆపరేట్ చేయదండి. చిన్నప్పటి నుంచి కూడా అంతే. ప్రతిదీ కూడా నార్మల్ గా మనం షూట్స్ చేయిస్తాం కదండి. సో ఆ షూట్స్ లో కూడా అంతే. మంత్లీ షూట్స్ కి అస్సలు కోఆపరేట్ చేసేది కాదు ఫొటోస్ కి. ఇంకా మేమైతే మంచిగా ఫొటోస్ అన్ని దిగడం స్టార్ట్ చేసాము. ఇంకా మా బాబు అయితే వాళ్ళ అత్తలతో ఫుల్ గా టైం స్పెండ్ చేశాడండి. ఆ నెక్స్ట్ 2 days కూడా
కూడా ఇంకా వాడు ఫుల్ వాళ్ళ అత్తలతోనే ఉన్నాడు. సో వాళ్ళైతే ఇంకా అసలు వదలలేదండి. ఇంకా బాబునైతే అలా ఎత్తుకుని ఆడిస్తానే ఉన్నారు. ఈ వీడియో అంతా కూడా ఒక 50 మినిట్స్ అయితే వచ్చింది. చాలా లెంత్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి నేను 2 పార్ట్స్ కింద అయితే పెడదాం అనుకున్నాను. ఇంకా మళ్ళీ మంచిగా ఒకే పార్ట్లో A to Z అన్నీ చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా నేనైతే సింగిల్ వీడియో కింద చేశాను. ఇంక ఇక్కడైతే మా వాడిని వాళ్ళ నాన్నమ్మ గారు ఇంకా అందరూ కూడా ముద్దాడడం అయితే స్టార్ట్ చేశారండి. ఇక్కడైతే నేను మంచిగా దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే వీళ్ళందరూ కూడా మా ఫ్లాట్ లో అయితే ఉంటారండి. సో మా ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకైతే వెల్కమ్ చెప్పడానికి అయితే వచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. జనరల్గా అయితే అమ్మాయిలందరికీ కూడా సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం కదండి. సో మీరందరూ కూడా మీ వైఫ్స్కి ఇలాగే ఏదన్నా చిన్న చిన్న అకేషన్స్ ఉంటే మంచిగా సెలబ్రేట్ చేయండి. మేమైతే అది గుర్తుపెట్టుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. నిజమే కదండి, మన అమ్మాయిలందరికీ కూడా ఇలా చిన్న చిన్న సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం కదండి. ఇంకా నెక్స్ట్ అయితే మా వారు ఇలాగా కేక్ అయితే తెప్పించారండి. ఇంకా మేమైతే సింపుల్గా ఇలా కేక్ అయితే కట్ చేసేసాము. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు తొలి ఏకాదశి కాబట్టి మా నేహ తిథుల ప్రకారం తొలి ఏకాదశి రోజునే పుట్టిందండి. ఇంకా దాంతో కూడా మేము ఇలా కేక్ అయితే కట్ చేయించాము. ఇంకా మా నేహది ఇది సెకండ్ టైం కేక్ కట్టింగ్ అని అనుకోవాలి. మాకైతే చాలా హ్యాపీగా మేము అనుకున్న దానికంటే చాలా మంచిగా అయితే ఈ ఈవెంట్ అయితే జరిగింది. ఇంకా తర్వాత అయితే మేము 1 by 1 అందరం కూడా ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ చేసామండి. ఎందుకంటే ఫొటోస్ అనేవి ఒక బెస్ట్ మెమొరీస్ కదా. ఈ మెమొరీస్ అన్నీ కూడా మనకి చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. సో మీరు కూడా ఏ అకేషన్ ఉన్నా సరే ఖచ్చితంగా ఫొటోస్ అయితే అస్సలు మిస్ కావద్దండి. ఎంత పని ఉన్నా సరే ఫొటోస్ అయితే మంచిగా తీయించుకోండి. మనకి ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఒక బెస్ట్ మెమొరీస్ అనే చెప్తాను. నేనైతే ఎప్పుడు కూడా ఏ అకేషన్ ఉన్నా సరే ఫొటోస్కి అయితే ముందు ఉంటానండి. ఇంకా నెక్స్ట్ అయితే మేమందరం కూడా ఫ్యామిలీతో ఫుల్ఫిల్ అయ్యాం కదా. ఇంకా మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫైనల్లీ ఇదిగోండి మా ఫ్యామిలీ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఎప్పటి నుంచో మేము ఫ్యామిలీ పిక్ అయితే ఫ్రేమ్ కట్టించుకుందాం అనుకుంటున్నాము. కానీ ఏంటంటే ఇంకొక బేబీ పుట్టిన తర్వాత అని చెప్పి ఆగాము. ఫైనల్లీ ఇప్పుడు మా బాబు అయితే వచ్చిన తర్వాత ఫ్యామిలీ అనేది మంచిగా ఫుల్ఫిల్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇలా మా ఆడపడుచులతో కానీ లేదా మా ఫ్లాట్లో వాళ్ళందరితో కూడా నేను మంచిగా ఫొటోస్ అయితే దిగాను. ఇంకా ఆ రోజంతా కూడా మా బాబు అయితే వాళ్ళ అత్తలతోనే మంచిగా టైం స్పెండ్ చేసాడు అన్నాను కదండి. ఇదిగోండి ఇంకా వాళ్ళైతే ఫుల్ ఆడిస్తానే ఉన్నారు. ఇంకా నాకైతే ఇంకా ఈ మిగతా వర్క్స్లో పడి ఇంకా మా వాడిని అయితే అసలు నేను సరిగ్గా పట్టించుకోలేదు. ఇంకా మా నేహ అయితే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఈ ఫ్లవర్స్తోని ఆ కేక్తోని ఫుల్ ఎంజాయ్ చేస్తానే ఉంది. ఈ కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా మా ఫ్లాట్లో వాళ్ళందరికీ కూడా మా అత్తయ్య గారు అయితే ఈ విధంగా బొట్టు అయితే పెట్టి బ్లౌజ్ పీస్ అయితే ఇస్తున్నారండి. ఇంకా నెక్స్ట్ ఇంకా వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇంకా మార్నింగ్ వీళ్ళు చేసిన డెకరేషన్ అంతా కూడా ఇంకా మేము సర్దుకోవడం అయితే స్టార్ట్ చేసాము. వీళ్ళు కష్టపడి ఒక 2-3 అవర్స్ చేశారండి. మాకు మొత్తం అన్నీ తీసి ఎత్తడానికి కూడా ఒక 2-3 అవర్స్ అయితే టైం పట్టేసింది. ఇంకా మా బాబు అయితే వాళ్ళ అత్తలతో మంచిగా ఫొటోస్ అయితే దిగాడండి. ఇంకా మా నేహ అయితే అసలు ఎక్కడుందో కూడా నాకు కనిపించలేదు. ఇప్పుడు నేను వీడియో చూస్తున్నప్పుడు అనుకున్నాను అసలు మా నేహ ఏది అని. అసలు వీడియోలో అయితే లేదండి. ఇంక ఫుల్ ఆ పువ్వులతో ఆడతానే ఉంది బెడ్రూమ్లోని. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా అత్తయ్య గారిని మా మామయ్య గారిని మంచిగా పిల్లలతో ఫొటోస్ అయితే దిగమన్నామండి. ఎందుకంటే వాళ్ళకి మనవలు అయితే వచ్చేసారు కదా. సో అదంతా ఒక హ్యాపీనెస్ కదండి. సో మా కేక్ కటింగ్ ఈవెంట్ అంతా అయ్యేసరికి మా అమ్మ అలాగే మా తమ్ముడు అయితే వచ్చారండి. మా అత్తయ్య గారు వాళ్ళు అయితే మా అమ్మ వాళ్ళని కేక్ కటింగ్ అయితే రమ్మన్నారండి. కానీ ఇంకా వాళ్ళకి కేక్ కటింగ్ టైంకి అయితే కుదరలేదు. ఇంకా తర్వాత అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చే టైంకి ఇంకోండి మా నేహ చూసారు కదా, ఇంకా రోజంతా ఫ్లవర్స్ పట్టుకెళ్ళి అందరి మీద వేస్తూ ఆడదానే ఉందండి. పాపం అస్సలు విసిపించలేదు. ఇంకా అది ఆడుకుంటానే ఉంది.
అప్పటికి పువ్వులన్నీ కూడా మనం తొక్కేయడం వల్ల కాళ్ళకైతే చాలా అంటుకుపోయాయండి. ఇంక ఈ డెకార్ అంతా తీసేసి మేమైతే లంచ్ అనేది చేసిన తర్వాత ఇంక ఈ ప్యాకింగ్స్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇదిగోండి ఈ విధంగా నాకు సార్ అయితే పెట్టారన్నాను కదా. సో ఈసారి అయితే చాలా తక్కువే పెట్టారండి. ఈ సార్ అంతా కూడా మనం పంచిపెట్టుకోవాలి కదా. సో ఇవంతా కూడా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. మేము ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నప్పుడు మా అత్తయ్య గారు అయితే మా హస్బెండ్ది చిన్నప్పటి ఆల్బమ్ ఉంటుంది కదండి, ఆ ఫోటో ఆల్బమ్ అయితే తీశారు. అంటే మా బాబు ఎవరి పోలికలో ఉన్నాడు అని చెప్పి చూడడానికి. సో ఇక్కడ అంతా కూడా మేము అలా ఫన్గా మాట్లాడుకుంటూ ఈ ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజశ్రీ అఫీషియల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.